రెడ్ కామారెడ్డిలోని శిశు మందిర్ పాఠశాల వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు పొలిటికల్ హీట్ రాజేశాయి. కాంగ్రెస్ పై చేసిన ఆరోపణలను స్వీకరించి చర్చకు రావాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి సవాల్ చేశారు. శిశు మందిర్ పాఠశాల వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. మనం చూస్తున్నాం ఏదైతే వెంకటరమణారెడ్డి ఇంటిని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిని అయితే పోలీసులు చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ఏదైతే కాంగ్రెస్ పై చేసిన ఆరోపణలను స్వీకరించి చర్చకు రావాలంటూ కూడా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి సవాల్ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్, ఏంటి శిశు మందిర పాఠశాల దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తోంది. వాదనలు ప్రతివాదనలు సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ, కామారెడ్డి మొన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ కొన్ని ఆరోపణలు చేసింది. కొన్ని శిశు మందిర్ అలాగే మరో ప్రభుత్వ భూమికి సంబంధించి దాంట్లో అవకతవకలు చేశారంటూ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఆ వెంకటరమణారెడ్డి స్వీకరించారు. తాను ఏ తప్పు చేయలేదు, ఏ చర్చకైనా తాను సిద్ధం అంటూ వెంకటరమణారెడ్డి కూడా వాళ్ళకి సవాల్ విసిరారు. చర్చకు రావాల్సిందే, నేను కూడా చర్చకు వస్తానని చెప్పేసి ఇవాళ అతను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాల్ విసరడంతో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున శిశు మందిర్ పాఠశాల వద్దకు చేరుకున్నారు. అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి వాళ్ళను పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇటు వెంకటరమణారెడ్డి కూడా ఆ సవాల్ను స్వీకరించి వచ్చేందుకు బయలుదేరుతుంటే అక్కడ ఇంటి చుట్టూ వెంకటరమణారెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు పహారా కాశారు. అతన్ని ఇంటి నుంచి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నాడు. ప్రస్తుతానికి అయితే పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి ఇళ్లలోకి పోలీస్ స్టేషన్ లోకి తరలించడంతో కాస్త అక్కడ ఉద్రిక్తత తగ్గిందనే చెప్పవచ్చు. కానీ ఉదయం నుంచి హై టెన్షన్ వాతావరణం అయితే కామారెడ్డిలో నెలకొంది. ఎక్కడ బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఇష్యూ అవుతుందో అని చెప్పేసి పోలీసులంతా ముందస్తుగానే వాళ్ళందరినీ ఇళ్లలో నుంచి రానియకుండా అడ్డుకున్నారు సోని. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.